హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి 4232 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణలో 33 జిల్లాలు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 22 జిల్లాల్లో ఈ పోస్టులను అయితే ఫిల్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 4 జిల్లాల్లో అయితే పోస్టులను ఫిల్ చేయడం లేదు. అవి ఏ జిల్లాలో అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మన క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు. డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళి మనం ఈ పోస్టింగ్స్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ పోస్టులకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకుంటే ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వాట్సాప్ గ్రూప్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్సు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మన ప్రొఫైల్ని కానీ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రైల్వే నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి మొదటగా ఎవరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు తప్ప మిగిలిన అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం అనే 4 జిల్లాలు వేరే రైల్వే జోన్ కిందకి రావడం జరుగుతుంది. ఆ రైల్వే జోన్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వీళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే అనేది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో వ్యాపించి ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాల వాడు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనకి ఎక్కడ పోస్టింగ్స్ ఉంటాయనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వేరియస్ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిపోట్లు, ప్రాజెక్ట్స్లు, మెయింటెనెన్స్ ఆఫీసులు, ఇతర ఆఫీసులు ఏవైతే ఉంటాయో సికింద్రాబాద్లో కానివ్వండి, మెట్టగూడ, లాల్గూడ, కాజీపేట, హైదరాబాదు, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో గుంతకల్లు, అలాగే మనకి నల్లపాడు, రాయనపాడు, ఈ విధంగా విజయవాడ, గుంటూరు, ఈ విధంగా మనకి వేరియస్ రైల్వేకి సంబంధించినటువంటి వేరియస్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఈ జాబ్స్ కాదు, ఇవి అప్రెంటిస్షిప్ అంటాము, రైల్వే యాక్ట్ అప్రెంటిస్షిప్ అంటాము. ప్రతి సంవత్సరం కూడా మనకి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఈ అప్రెంటిస్ నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అవి ఆల్రెడీ 28/12/2024 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 27/1/2025 వరకు అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా 4232 అప్రెంటిస్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ అప్రెంటిస్ అంటే మీకు డౌట్ అనేది వచ్చి ఉంటుంది. ఇప్పటికే చాలామంది ఈ వీడియోని స్కిప్ చేయాలనుకుంటారు. సో నేను మీకు ఒకటి చెప్పాలి. ఏంటి అంటే, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఈ రైల్వేలో అప్రెంటిస్షిప్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళ 1,00,000 పోస్టులు కన్నా రిలీజ్ చేస్తే అందులో 20,000 పోస్టులు మనకి అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం 2019 నోటిఫికేషన్లో మనకి ఇక్కడ చూసుకుంటే 1,03,079 గ్రూప్ డి పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అందులో CCAA, ఇది మనకి అప్రెంటిస్ ఎవరైతే రైల్వేలో కంప్లీట్ చేస్తారో వాళ్ళని CCAA క్యాండిడేట్స్ అంటారు. వాళ్ళకి 20,734 పోస్టులు రిజర్వేషన్ అనేది చేయబడి ఉన్నాయి. ఒకవేళ మీరు SC, ST, OBC అంటే ఆ రిజర్వేషన్స్తో పాటుగా CCAA రిజర్వేషన్ కూడా మీకు వర్తించడం జరుగుతుంది. కాబట్టి మీకు కట్ ఆఫ్ అనేది తగ్గి మీరు ఈజీగా జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే రైల్వే అప్రెంటిస్షిప్ కనుక కంప్లీట్ చేస్తే మీకు ఆ బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే రైల్వేలో కొన్ని కాంట్రాక్టువల్ జాబ్స్ కూడా ఉంటాయి కదా, ఈ CCAA కనుక మీరు కంప్లీట్ చేస్తే, అంటే అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేస్తే ఆ కాంట్రాక్టువల్ జాబ్స్లో కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు రైల్వే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటారు కాబట్టి, ట్రైనింగ్ తీసుకుంటుంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయని తెలుసుకొని మీరు ఈజీగా కాంట్రాక్టువల్ అండ్ ఆల్సో
ఆల్సో ఇలాంటి రెగ్యులర్ జాబ్స్కి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు అక్కడ మీకు రిజర్వేషన్స్ కూడా వర్తించడం జరుగుతుంది కాబట్టి ఈ యాక్ట్ అప్రెంటిస్షిప్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మనకి ఏం వేకెన్సీస్ ఉన్నాయని చూసినట్లయితే ఓవరాల్గా 4232 వేకెన్సీస్ ఉండగా ఇందులో మనకి ఏసీ మెకానిక్ 143, ఎయిర్ కండిషనింగ్ 32, కార్పెంటర్ 42, డీజిల్ మెకానిక్ 142, ఎలక్ట్రానిక్ మెకానిక్ 85, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ 10, ఎలక్ట్రీషియన్ 1053, ఎలక్ట్రికల్ ఎస్ఎన్టీ ఎలక్ట్రీషియన్ సంబంధించి 10, అలాగే పవర్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్ 34, ట్రైన్ లైటింగ్ ఎలక్ట్రీషియన్ 34, ఫిట్టర్ 1742, మోటార్ మెకానిక్ వెహికల్ సంబంధించి 8, మిషనిస్ట్ 100, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ 10, పెయింటర్ 74 అండ్ వెల్డర్ 713 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఎన్ని వేకెన్సీస్ రిజర్వేషన్స్ ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఇది మీరు ఒకసారి చూడవచ్చు. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో 10th తర్వాత చూడండి, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత 50% మార్క్స్ అనేది తప్పనిసరిగా 10th క్లాస్లో ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్లో మనకి 50% మార్క్స్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా అన్ని పోస్టులకి కూడా అడగడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద అప్రెంటిస్షిప్ ఇన్ రెస్పాన్స్ టు దిస్ నోటిఫికేషన్. అంటే మనకి ఎవరైతే ఇంజనీరింగ్ కానీ లేదా డిప్లొమా కానీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, అప్లై చేయొద్దని మనకి ఇక్కడ నోట్ పాయింట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ విషయానికి వస్తే 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 28/12/2024 నాటికి మన యొక్క ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించిన వాళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అంటే 29 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే మనకి 34 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఏ డేట్స్ మధ్యగానే మీరు జన్మించుంటే మీ క్యాస్ట్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ అనేది ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే మనకి 10th క్లాస్ మరియు ఐటీఐలో రెండిట్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని ఫైనల్గా సెలక్షన్ చేస్తారు. సో ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండా మనకి 10th క్లాస్ మరియు ఐటీఐలో వచ్చిన మార్కులు రెండింటిని తీసుకొని మనకి ఫైనల్గా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇక దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ టెస్ట్ ఆర్ వైవా అని క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ కానీ వైవా టెస్ట్ కానీ ఏమీ ఉండదు. మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ అయితే అంటే మీ మెరిట్ని బట్టి సెలెక్ట్ అయితే మీకు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ విషయానికి వస్తే సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సెంట్రల్ అప్రెంటిస్షిప్ కౌన్సిల్ ద్వారా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టైఫండ్ విషయానికి వస్తే మనకి ఈ జాబ్స్లో జాయిన్ అయిన తర్వాత అంటే అప్రెంటిస్షిప్లో మనం చేస్తున్నప్పుడు మనకి నెలకి 6,000 నుంచి 8,000 మధ్యలో స్టైఫండ్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఎగ్జాక్ట్ మనకి ఎంత ఇస్తారు అనేది మీరు ఈ ట్రైనింగ్కి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే ₹100 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఆన్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్, అలాగే ఐటీఐ పాస్ అయినటువంటి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ ఆధార్లో కానీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక ఎన్సీవీటీ అండ్ ప్రొవిజనల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఆర్డీఏటీ రిజిస్ట్రేషన్ అదేదైతే ఉందో నెంబర్ అనేది మీ దగ్గర ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ కోసం కావాలి. డిసేబిలిటీ పర్సన్ అయితే డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వల్ల అయితే ఎకనామికలీ వీకర్ సెక్షన్ మెడికల్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా గవర్నమెంట్ అథారిటీ ద్వారా సైన్ చేయించుకొని అది తీసుకోవాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఎవరైనా ఇంతకుముందు ఎక్స్ సర్వీస్మెన్గా ఉండి ఇప్పుడు డిశ్చార్జ్ అయింటారో వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అప్లై చేసే లింక్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇందులో వచ్చి మనము మన యొక్క స్టేట్ ఏంటి, మనం ఏ పోస్ట్గా అప్లై చేసి ఎక్కడ అప్లై చేస్తున్నాము, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అడ్రస్ ప్రూఫ్ కోసం ఇక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ కొత్తది క్రియేట్ చేసుకొని ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మన యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి క్రెడెన్షియల్స్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి. మన యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటామో దాన్ని యూజ్ చేసి లాగిన్ అయ్యి మనము ఈ అప్రెంటిస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
సో కట్ ఆఫ్ గాన మీరు రీచ్ అవుతే మీకు కాల్ లెటర్ అనేది ఇస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళి మీరు ఈ అప్రెంటిస్‌షిప్‌లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.